వార్ని ఎవర్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? నువ్వు ఇలా ఫుల్ సెటప్ పెట్టేసుకుంటే రైల్లో జర్నీ చేసేటోళ్ళ సంగతి ఏమైపోవాలి? సర్లేమ్మా, రైల్లో ఆ ఒక్క బోగీలోనే ఆ ప్లేస్ ఉంటుందా ఏంది? నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు, కానీ ఒక్కోసారి అర్జెంట్ అయినప్పుడు ఎన్నున్నా సరిపోవు. అయినా ఈ రైల్వే వాళ్ళు కూడా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కనీసం ఎక్స్ట్రా బోగీలన్నా తగిలించవచ్చు కదండి. మరే నువ్వు చెప్పలేదని అక్కడ సెంట్రల్ మినిస్టర్ వెయిటింగ్లే. పెద్ద వచ్చిందండి వయ్యారి. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి, కానీ ఈ వీడియో చూసండి మీరు. రైలు ప్రయాణం అంటేనే పెద్ద తలనొప్పిగా మారింది. బెర్తులు కాదు కదా, కనీసం సీట్లు కూడా దొరికే పరిస్థితి ఉండదు. జనరల్ కంపార్ట్మెంట్స్ తో పాటు స్లీపర్ కోచ్ల సంఖ్య కూడా తగ్గించేయడంతో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దేశంలో ఎక్కువగా రద్దీ ఉండేది ఏంటంటే టక్కున గుర్తొచ్చేది రైలు. ఇక పండుగల సమయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ముందుగా బుక్ చేసుకుందామన్నా టికెట్లు దొరికే అవకాశాలుండవు. రద్దీగా ఉండే టైంలో సీట్ల కోసం కొంతమంది రకరకాల ఫీడ్స్ చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటిప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రైలులో సీట్ లేక ఒక వ్యక్తి ఏకంగా టాయిలెట్లోనే తన బెడ్రూమ్ గా సెట్ చేసేసుకున్నాడు. రైలు కిటికీ పక్కన ఉన్న టాయిలెట్ లో ఒక వ్యక్తి తన లగేజ్ పై పడుకుని కనిపించాడు. రైలు కిటికీలోంచి ఒక మడత పెట్టిన మంచాన్ని కూడా పట్టుకుని ఉన్నాడు. ప్లాట్ఫామ్ పై ఉన్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అన్నయ్య వాష్రూమ్ ను బెడ్రూమ్ గా మార్చేశాడనే క్యాప్షన్ తో దీనిని పోస్ట్ చేశాడు. ఇదంతా మీ ఇంటి సామానమేనా అని అడగగా ఆ వ్యక్తి నవ్వుతూ అవునని ఆన్సర్ ఇచ్చాడు. ఈ వీడియోను లక్షల మంది చూడడంతో వైరల్ అయింది. కొంతమంది ఈ ఆలోచన అదిరిపోయిందని అంటుంటే, మరికొందరు మాత్రం ఇలా చేయడం పబ్లిక్ స్థలాన్ని పాడు చేయడమే అంటున్నారు. రైల్వే అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణికులు పడే కష్టాలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని చూపిస్తూ ఇలాంటి సమయాల్లో రైల్వే శాఖ బోగీలను పెంచాలని సూచిస్తున్నారు.